ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి దేవుని వాగ్దానం వస్తున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించి ఈ సేవలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 2వ కీర్తన 7-8 వచనాలు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ 2023వ సంవత్సరంలో ఆఖరి దినాన్న ఆయన వాగ్దానాన్ని వినుచున్న నీతో దేవుడు గొప్ప మాటను సెలవిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరాన్ని మరికొద్ది గంటల్లో ఎదుర్కోబోతున్న నీతో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము అనే మాటను ప్రభు సెలవిస్తూ ఉన్నారు. బహుశా ఈ 2023 సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు గుండా ప్రయాణం చేశావేమో, ఎన్నో ఆశపడ్డావేమో, నీ జీవితంలో సంతృప్తి లేకుండా బ్రతికావేమో, కన్నీటిలోనే నీ జీవితం అంతా గడిచిపోయిందేమో. ఈ ఆఖరి దినాన ప్రభు చెప్తూ ఉన్నారు, నన్ను అడుగు, నేను నిన్ను కని ఉన్నాను, గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. జనములను నీకు స్వాస్యముగా ఇస్తానన్నాడు ప్రభు. అపవాది ఏం చెప్తాడో తెలుసా? ఈ 2023లోనే నీ జీవితం ఏం మారలేదు కదా, 24లో ఇంకేం మారుతుందిలే, ఇంకేం ఎదురు చూస్తావులే అని చెప్పేసి నిన్ను నిరాశపరచాలని, వాగ్దానపు యొక్క విలువ, ఆ శక్తి, ఆ బలము నువ్వు పొందుకోకుండా చేయాలని ఈరోజు వాడు ఎన్నో రకాలుగా నీ మనసును కలవరపెడతాడు. జాగ్రత్త సుమా, దేవుడు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు ఆయన. ఈ 2024లో నువ్వు అడుగు పెట్టేటప్పుడు సంపూర్ణమైన కృపతో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. ఈరోజు విశ్రాంతి దినము. దేవుని మందిరములో ఆయనను గణపరచడానికి వెళ్ళే నువ్వు ఖచ్చితంగా దేవుని దీవెన పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు ఆయన. ఈ 2024లో కూడా నువ్వు ఎదుర్కోబోయే దినానికి మరికొద్ది గంటల్లో చాలా బ్లెస్సింగ్స్ అనేది నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఈరోజు విశ్రాంతి దినాన అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. గొప్ప బ్లెస్సింగ్ ఇస్తున్నాడు ఆయన. భూమిని దిగంతం వరకు నీకు సొత్తుగా ఇస్తాను. నువ్వు నా వాగ్దానాన్ని పట్టుకో. నువ్వు నన్ను అక్కన నువ్వు చేరు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజే నువ్వు నా దగ్గరికి రాగలిగితే గనక, చాలామందికి అపవాది ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఇవన్నీ మానేసిన తర్వాత, ఆ అలవాట్లు పోయిన తర్వాత, ఈ పరిస్థితులు మార్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు పరిశుద్ధుడివై దేవుని దగ్గరికి వెళ్దిగానని చెప్తాడు. లేదు లేదు లేదు, దేవుడు అలా చెప్పట్లేదు. ఈరోజు ఈ విశ్రాంతి దినాన్న, ఈ 2023వ సంవత్సరంలో ఈ ఆఖరి దినాన్న నువ్వు ఎలా అయితే ఉన్నావో, ఏ స్థితిగతులతో ఉన్నావో, ఏ అలవాట్లతో ఉన్నావో, నేడే రక్షణ దినము నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నేడే రక్షణ దినము నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిని కనుక నువ్వు పట్టుకుంటే కనుక, ఆయన పాదాలు పట్టుకుంటే కనుక, ప్రభు చెప్తూ ఉన్నాడు, నీకు స్వాస్యంగా ఇస్తానంటున్నాడు ఆయన. గొప్ప కృపను ఇస్తానంటున్నాడు ఆయన. సమృద్ధిని ఇస్తానంటున్నాడు. నన్ను అడుగుమో, నేను నిన్ను కని ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏ పొరపాట్లు చేశానో, ఏ ఇబ్బందులు చేశానో, నేను రాలేను ప్రభువా మందిరానికి అని చెప్పి అనుకోవద్దు. ఈరోజు విశ్రాంతి దినము. ప్రభువు నిన్ను మాట్లాడుతూ పిలుస్తూ ఉన్నారు ఆయన. దేవుని సన్నిధికి రా. నువ్వు ఈరోజు దేవుని మందిరంలో నువ్వు ఆనందింపజేస్తాడు దేవుడు నిన్ను. సమృద్ధితో ఈరోజు నువ్వు నింపబడాలి. ఆమేన్. దేవుని కృప ఈ దినము, ఈ చివరి దినాన్న మీ అందరి మీద ఉండి బహుబలముగా మీరు దీవింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకునే ముందు చిన్న విషయం గమనించాలి. మరికొద్ది గంటల్లో మరి దేవుని కృపను బట్టి మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సర వాగ్దానం కావలసిన వారు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్లో మన కామెంట్ల ద్వారా, ఫోన్ ద్వారా నన్ను సంప్రదించండి. మీకు వాగ్దానాన్ని అందజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.